ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆదిత్య 369, వంశానికొక్కడు, నాని, జెంటిల్మెన్ సినిమాను, అలాగే సమ్మోహనం, యశోద సినిమాలతో మన ముందుకు వచ్చారు. ఇప్పుడు ఈ మూవీతో 18న మనల్ని పలకరించబోతున్నారు. హలో సార్. హై ఎవరిబడి అండి, పాత్రికేయ మిత్రులకి, మీడియా అందరికీ నా నమస్కారం. సారంగపాణి జాతకం అంటే నా సెకండ్ ఇన్నింగ్స్. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్నింగ్స్ అంటారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో. నాని జెంటిల్మెన్ నాని గారితో చేశాను. చాలా పెద్ద సక్సెస్, మీ అందరికీ తెలిసింది. ఫాలోడ్ బై సమ్మోహనం, ఒక స్వీట్, చాలా మంచి లవ్ స్టోరీ. అది కూడా సుధీర్ బాబుకి, ఆదిత్యరావు హైదరి. చాలా మంచి పేరు, సక్సెస్ని ఇచ్చింది నాకు. తర్వాత వారు వేరే దీంట్లో ఉండటంతో నేను మన యశోద చేశాను సమంత గారితో. అది కూడా నాకు ఒక సక్సెస్ వచ్చిందండి. అయితే ఈ సినిమాకి నేను వేరే ప్రాజెక్టు అవన్నీ జరుగుతుంటాయి. సినిమాలతో మేము ప్రాజెక్టుల కోసం కథలు వింటాలు అవన్నీ జరుగుతున్న టైంలో మళ్ళీ నా దగ్గరికి ఈ ప్రాజెక్ట్ వచ్చిందండి. వినంగానే నేను ఒకటే మాట చెప్పాను, మోహన ఇది అద్భుతం. నా లైఫ్లో ఒక కామెడీ ఫిల్మ్ చేయలేదు. ఆ రోజుల్లో నేను జంజాల్ గారితో ఫస్ట్ సినిమా చిన్నోడు పెద్దోడు రాయించుకున్నాను. తర్వాత ఆదిత్య 369 రాయించుకున్నాను. ఎప్పుడు అంటుండేవాడిని, జంజాల్ గారు నాకు సినిమా చేయండి సార్ అంటుండేవాడిని. ఆయన చేతల్ల కృష్ణ, నువ్వు ఇంట్లో వాడివే కదా, నేను చెప్తాగా వాడు అలా కుదరలేదు, ఆయనతో చేయించుకోలేకపోయా. కానీ ఎప్పటి నుంచో ఒక కామెడీ ఫిల్మ్ చేయాలి, ఒక అద్భుతమైన పడాలి అనుకున్నాను. అది ఈ సారంగపాణి జాతకం చిత్రం ద్వారా నాకు నెరవేరుతోంది. నో డౌట్ ఎట్ ఆల్, అత్యద్భుతం. మొదట మేము ఆ సినిమాని ఒక డిసెంబర్ ఆ టైంలో ప్లాన్ చేసిన మాట వాస్తవం. బట్ అప్పటికి కొంచెం హర్రీగా వెళ్ళటం లాంటిది, కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సింది. అంటే ప్రాజెక్ట్ అనగానే డేట్ వేసిన తర్వాత కొన్ని పరిగెడతాలు ఇట్లాంటివి జరుగుతుంటాయి. బై దట్ టైం అప్పుడు దాదాపు ఇండస్ట్రీని టోటల్గా నేషనల్ వైడ్గా కూడా అద్భుతమైన చిత్రంతో పుష్ప 2 వచ్చి అది ఒక ఇదిలో ఉన్నప్పుడు ఈ స్వింగ్లో మనం కొంచెం అటు ఇటు కాకుండా ఇదేదో అడ్జస్ట్మెంట్ లాగా మధ్యలో వెళ్తాం కరెక్ట్ కాదనిపించింది. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఫిబ్రవరి అనుకున్నది కూడా నాకు రైట్ అనిపించలేదు. నేనే డైరెక్టర్స్కి, మన టోటల్ టీంకి చెప్పాను, లేదు ఇది సమ్మర్లో చూడాల్సిన సినిమా, హాయిగా ఇప్పుడు అంత ఫ్యామిలీ అంతా చూడాలి. ఇప్పుడు మన ఎప్పుడైనా అమ్మా నాన్నని సినిమాకి తీసుకెళ్ళాలి అని అనుకున్నామంటే అది వాళ్ళకు ఓ పండగలకో, సంక్రాంతికో, దీపావళికో, లేకపోతే ఒక సమ్మర్లోనూ చూపిద్దామని అనుకుంటారు. అలాంటిది ఇప్పుడు అటువంటి అంటే మంచి సినిమా చూపించాలి వాళ్ళకి అనుకుంటారు. అలా ఫ్యామిలీ మొత్తం చూడాలనుకుని ప్లాన్ చేయాలంటే అది సమ్మరే కరెక్ట్ అనిపించింది నాకు. 100% నేను తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం, 100% అది నేను నమ్ముతున్నాను. ఇంకోటి ఏంటంటే, జాతకాల మీద తీసిన సినిమా. నేను భగవంతుడిని, జాతకాన్ని చాలా బాగా నమ్ముతానండి. నాకు ఎందుకు నమ్ముతానంటే, ఒక స్లాక్ పీరియడ్, ఒక బ్యాడ్ పీరియడ్ ఉన్నప్పుడు ఇన్నేళ్ళేనయ్యా నీకు తప్పదు అని నాకు కొంతమంది చెప్పారండి. అది ఇదేంటయ్యా ఇన్నాళ్ళు ఎలా ట్రావెల్ అవ్వాలి అంటే, అవతల వాడిని ఎంకరేజ్మెంట్, నీ కర్మ అయ్యా ఇంకా 5-6 ఏళ్ళు ఇలా ఉండాల్సిందే, ఏం చేయమంటారంటే ఏదో ఒకటి చేసుకుంటూ ఉండు అని అన్నారు. మరి నా పరిస్థితి ఏంటండి, నా పరిస్థితి ఏంటి అని అడిగా. అద్భుతంగా ఉంటావా 2015 నుంచి, తిరుగుండదు నీకు అన్నారు. ఆ అద్భుతం జెంటిల్మెన్ రూపంలో జరిగింది, సమ్మోహనం జరిగింది, ఫాలోడ్ బై యశోదలో జరిగింది. యశోద అనేది ఒక కాంట్రావర్షియల్ స్క్రిప్ట్ అని చాలామంది నన్ను డిస్కరేజ్ చేశారు. మొండితో వెళ్ళాను. నా హీరోయిన్ సమంత గారిని నమ్మింది, సక్సెస్ అయింది. ఈ సినిమా, ఈ కథ విన్న తర్వాత నేను అద్భుతం కొడుతున్నాను నేను అంతే అన్నా. ఇక మార్కెటింగ్లు, ఈ మార్కెట్లో పరిస్థితులు, ఈ ఫ్లక్చుయేషన్స్, అది పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ ఉన్నాయి, రకరకాలైనవి ఉంటుంటాయి. నమ్మకమే మన నడిపిస్తుంది. అదే నమ్ముతున్నాను నేను. అందులో ఇప్పుడు మీరు జాతకాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక ట్రావెల్, మనకి ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది, అది మనం గమనించాలి. ఎందుకు ఆపాడు, అది ఈశ్వర ఇచ్ఛ. ఆపాడు, ఓహో ఇదా, నువ్వు నాన్న ఉండరా నేను చెప్తాగా, అలాగే అది నా సరెండరెన్స్ అంటారు. సరెండర్ అయ్యాను నేను, సరెండర్ అయ్యాను.
రేపు 18 తర్వాత మీరు అందరూ ఇదే మాట, అమ్మ కృష్ణప్రసాద్ మామూలుడు కాదురా, ఆయన చెప్పింది కరెక్టరా అనిపించుకుంటానండి. నో డౌట్ ఎట్ ఆల్. చాలామంది సెటైర్లు జతాలు మీద సెటైర్ వేయకండి, తప్పు. జాతకం కాదు అక్కడ, నమ్మకం, మన ఎనర్జీ, మన ట్రావెల్ అయ్యేది ఇది. ఎస్, మనలో ఉండే కాన్ఫిడెన్స్, అంత ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉందండి. లేకపోతే ఇవాళ ఆల్మోస్ట్ 35 ఇయర్స్, మోర్ దాన్ 36, 37, 38 ఇయర్స్, 40th ఇయర్కి వచ్చేస్తున్నాను. కొడతా ఒక సక్సెస్ఫుల్గా నా రేపు ఇండస్ట్రీ నుంచి కూడా నేను సక్సెస్ఫుల్ ఎగ్జిట్ నాకు ఉండాలి పరమేశ్వర అని నేను కోరుకుంటారు. అంత మంచి పేరునే కాదు, ఇది డబ్బులు కూడా ఇస్తుంది నాకు. ఆ టైము ఇప్పుడు వచ్చింది, మళ్ళా ఈ రూపాయన వచ్చింది. ఇందాక మన మిత్రులందరూ అన్నారు, అందరూ ఆదిత్య 369 5-6 సంవత్సరాలు నా ప్రింట్ అయితే దొరకంది, ఇప్పుడు దొరికింది నాకు. అది పేరుని మళ్ళీ రివైవ్ చేసింది. అది అట్లాగే అంటే ఏదో ఒక మంచి స్టార్ట్ అయ్యే ముందు వచ్చిన ఒక ఇది మాట. కాబట్టి నేను నమ్ముతున్నాను, పరిపూర్ణంగా నమ్ముతున్నాను. అంటే కష్టపడేవాడికి జాతకాలను నమ్ము కూర్చోకూడదు, అది ఒక చక్కటి మెసేజ్. ఓన్లీ జాతకాన్ని నమ్ముకుని ఇంకా మనం ఏం పని చేయక్కలేదు, ఇంట్లో కూర్చుంటూ లేదు. కృష్ణ భగవానుడు చెప్పినట్టు, రే నీ పని నువ్వు చేయరా, పైనుంచి ఏం చేయాలి నాకు తెలుసు అని చెప్పలే ఆయన. అదే చేయాలి, కష్టపడాలి, కష్టపడి పని చేయాలి, ఒక గోల్ పెట్టుకోవాలి. మనిషి పెట్టుకుందా ఆ గోలు నేను అప్పుడప్పుడు నిరుత్సాహపడుతూ మళ్ళీ ఉత్సాహపడుతూ అలాంటి అన్నీ చూసిన వాడిని నేను. కానీ ఇప్పుడు ఈ కథ విన్నప్పటి నుంచి ఆహా ఎటువంటి సినిమా చేశాను అన్న చూసుకున్న తర్వాత ఇంకా తృప్తి పొందింది నాకు. ఎస్ అని చెప్పాను, వీఆర్ గోయింగ్ టు హిట్ ద బుల్ అని. సో 100% ఆ 18th ఈ మాట నిజం అవుతుంది నాకు తెలుసండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు తప్పకుండా చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ హాలిడేస్లో ఒక అద్భుతమైన ఫ్యామిలీ కాదు, ఇది యూత్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసే సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.